ఇప్పటి వరకు మనకు తెలిసినంతలో జీవించటానికి అనువైన వాతావరణం ఉన్న ఏకైక గ్రహము ఈ భూమి. ప్రాణికోటికి జీవనాధారమైన గాలి, నీరు, వాతావరణం ఉన్న ఈ భూమి మీద అనేక జంతువులతో పాటు నివసిస్తున్న మానవుడు తన ఇష్టారీతిగా ప్రకృతి వనరులను నాశనం చేస్తున్నాడు. సౌఖ్యాల పేరుతో బాధ్యత మరిచి ప్రకృతిని కొల్లగొడుతూ భూమికి తూట్లు పొడుస్తూ ఆవాసయోగ్యం కాని విధంగా భూమండలాన్ని మార్చేస్తున్నాడు. ఎండిపోతున్న నదీ నదాలు, కొద్దో గొప్ప మిగిలిన జలాలు కలుషితమైపోయి నేలలో జీవం లేక, పంటలు పండక, తినటానికి తిండి దొరక్క, కోరలు చాచిన కరువు కాటకాలు, వాయు కాలుష్యం పెరిగిపోయి తీవ్ర అనారోగ్యాలు, అంతరించిపోతున్న అనేక జంతుజాలము. ఇది ప్రస్తుత భూమండల పరిస్థితి. మానవుడి చర్యలతో భూమి మీద వాతావరణ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. మితిమీరిన గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ వాయువులైన శిలాజ ఇంధనాల్లో అసమతుల్యత, వీటి వల్ల విపరీతంగా కరిగిపోతున్న మంచు కొండలు, తద్వారా పొంగి పొర్లుతున్న హిమనీ నదాలు, వాటి ఫలితం పెరిగిపోతున్న సముద్ర మట్టాలు, తద్వారా తరిగిపోతున్న ఆవాస స్థలం, తీర ప్రాంత దేశాల్లో సునామీ లాంటి జల ప్రళయాలు తరచూ సంభవిస్తుండటం, పెరిగిపోయిన ఉష్ణోగ్రతల వల్ల కొన్నిసార్లు 60% మానవ తప్పిదాలతో తరచుగా తగలబడిపోతున్న కీకారణ్యాలు, అంతటా అప్రతికూల వాతావరణం. ఈ స్థితినే ఎన్విరాన్మెంటల్ అపోకలిప్స్ అంటారు. అచ్చతెలుగులో చెప్పాలంటే పర్యావరణ విధ్వంసం. ఎన్విరాన్మెంటల్ అపోకలిప్స్ అంటే ఎక్కడో మనకు చాలా దూరంలో ఉన్నదేం కాదు. ప్రతిరోజు మనం పీల్చే గాలిలో, మనం తాగే నీటిలో, మనం తినే ఆహారంలో, మన మట్టిలో, అలాగే మన చుట్టూ ఉన్న వాతావరణంలో మనం అనుభవిస్తున్నదే. అసలు ఈ పర్యావరణ విధ్వంసం అంటే ఏంటి? ఏం జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది? దాని పర్యవసానాలు ఏంటి? దానికి ప్రభుత్వాలు ఏం చేయాలి? పౌరులుగా మన బాధ్యతలు ఏంటి? వంటి అనేక విషయాల్ని కూలంకుషంగా, సవివరంగా అరటిపండు వలిచిపెట్టినట్టు ఒక 20-25 నిమిషాల్లో మీ ముందు ఉంచుతాను. మీరు మొదటిసారి నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ వీడియోలు నేను తరచూ పెడుతూ ఉంటాను. మీరేమో బిజీగా ఉంటూ ఉంటారు కదా, అందుకని నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్లో కనబడాలంటే కింద నా బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. ఓకే, డన్. అపోకలిప్స్ అనగానే మనకి ఇంగ్లీష్ సినిమాల్లో చూసే భారీ విధ్వంసం సీన్స్ అన్నీ గుర్తొస్తాయి కదా. కానీ మన భూమికి అసలైన విధ్వంసం ఎక్కడో అంతరిక్షంలోని ఏలియన్స్ నుంచి రావటం లేదు. 100% మానవ చర్యలు, వారి నిర్లక్ష్యం వల్లే భారీ స్థాయిలో పర్యావరణ విధ్వంసానికి మనమే కారణమవుతున్నాం. ఇప్పుడు మనం రోజు మంచినీళ్ళ బాటిల్స్ కొనుక్కొని తాగుతున్నాం కదా, తొందరలో మనం పీల్చే గాలి కూడా అలా టిన్స్లో కొనుక్కొని పీల్చుతూ బతకాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయి. నమ్మాలనిపించడం లేదు కదా? నమ్మాలి. ఎందుకంటే మన ముందు తరాల వారికి కనీసం ఊహకన్నా వచ్చి ఉంటుందా మంచినీళ్ళు కొనుక్కొని తాగాల్సిన రోజు ఒకటి వస్తుందని? మన ఎన్విరాన్మెంట్ ఇంతటి స్థాయిలో విధ్వంసం అవడానికి ప్రధానమైన కారణాలు ఏంటో చూద్దాం. మొట్టమొదటి కారణం విపరీతంగా అడవులు నరికేయటం. రెండో కారణం ప్లాస్టిక్స్. అతి భారీ స్థాయిలో సముద్రాలను, మహాసముద్రాలను ప్లాస్టిక్స్తో కాలుష్యం చేయటం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరగటం. మరొక కారణం ఇండస్ట్రియల్ వేస్ట్. పెద్ద ఎత్తున నదుల్లో, జలాశయాల్లో పరిశ్రమల వ్యర్థాలు కలపటం. మరొక కారణం ఎయిర్ పొల్యూషన్. పట్టణాల్లో, నగరాల్లో మితిమీరిన వాహనాల వినియోగం, పెరిగిపోయిన పరిశ్రమలు, వీటి పర్యవసానం అంతులేని గాలి కాలుష్యం. మరో కారణం ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు, లైక్ బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, ఆయిల్ షేల్స్, తారు, ఇలాంటివి అన్నమాట. ఇవన్నీ కూడా కార్బన్ కలిగి ఉంటాయి. వీటి వినియోగంతో ఉత్పన్నమయ్యే కార్బన్ డైఆక్సైడ్ వల్ల విపరీతమైన పొల్యూషన్ ఏర్పడుతుంది. మరో కారణం భూగర్భ జలాల అధిక వినియోగం. ప్రపంచవ్యాప్తంగా పుట్టలుగా పుట్టుకొచ్చిన అపార్ట్మెంట్లు రోజుకి ఎన్ని లక్షల లీటర్లు నీళ్లు భూమి నుంచి తోడేస్తున్నాయో అంచనా వేయటం అసాధ్యం. అలాగే మినరల్ వాటర్ కంపెనీస్ ప్రపంచవ్యాప్తంగా వీటి ద్వారా భూమిలో నుంచి తోడేయబడుతున్న నీరు కూడా లక్షల కోట్ల లీటర్లలో ఉంటుంది. ఇంకా వ్యవసాయం, పరిశ్రమల అవసరాల నిమిత్తం కూడా
భూగర్భ జలాల వినియోగం బాగా పెరిగింది. కానీ నీటిని తిరిగి భూమిలోకి పంపడానికి సహాయపడే ఇంకుడు గుంటలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా 5% కూడా లేవు. మరో కారణం అధిక చేపల వేట. పెరిగిన సాంకేతికతతో చేపల వేట 2 దశాబ్దాల క్రితంతో పోలిస్తే 1000 రెట్లు పెరిగింది. మరో కారణం ఎకలాజికల్ ఓవర్షూట్, అంటే భూమి భర్తీ చేయలేనంతగా వనరుల వినియోగం. ఇప్పుడు నేను చెప్పిన పర్యావరణ విధ్వంసం యొక్క కారణాల్లో ఇవి కొన్ని మాత్రమే. పర్యావరణ విధ్వంసం యొక్క పర్యవసనాలు ఏంటో చూద్దాం. కోరల్ రీఫ్ డెత్. కోరల్ రీఫ్ అంటే పగడపు తీగలు. ఈ కోరల్ రీఫ్ అనేది సముద్రం అడుగున ఉండే ఒక ఎకోసిస్టమ్. ఇది కోరల్ పాలిప్స్ అనే చిన్న జంతువుల వలయాలతో నిర్మించబడుతుంది. ఇవి అనేక సముద్ర జీవులకు ఆశ్రయం, ఆహారం అందిస్తాయి. రీఫ్స్ తీరాలను రక్షిస్తాయి. వీటి అద్భుతమైన జీవ వైవిధ్యం కారణంగా వీటిని సముద్రపు వర్షారణ్యాలు అని కూడా పిలుస్తారు. అవి మన చర్యల కారణంగా అతి భారీ స్థాయిలో తుడిచిపెట్టుకుపోతున్నాయి. మరో పర్యవసానం పాలినేటర్ ఎక్స్టెన్షన్. పాలినేటర్స్ అంటే పువ్వుల్లోని పుప్పొడిని ఒక పువ్వు నుండి మరో పువ్వుకు చేరవేసి మొక్కల్ని అలాగే విత్తనాలని ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషించేవి. వీటిలో ముఖ్యమైనవి తేనెటీగలు, సీతాకోక చిలుకలు, కందిరీగలు, పక్షులు, గబ్బిలాలు. పర్యావరణ విధ్వంసం వల్ల ఇవి భారీగా అంతరించిపోతున్నాయి. ఇవి కాక గాలి, నీరు అలాగే కొన్ని మొక్కల వల్ల కూడా కొంత స్థాయిలో పాలినేషన్ జరుగుతుంది. పొల్యూషన్ వల్ల ఇవి కూడా తగ్గిపోతుంది. మరొక పర్యవసానం డీఫారెస్టేషన్. వ్యవసాయం కోసం, పట్టణాల అభివృద్ధి నిమిత్తం, కలప కోసం అడవులను విస్తృతంగా తొలగించే ప్రక్రియనే డీఫారెస్టేషన్ అంటారు. అడవుల నిర్మూలన వల్ల తీవ్రమైన పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి. బయోడైవర్సిటీకి తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. వాటర్ సైకిల్స్లో అంతరాయం ఏర్పడుతోంది. సాయిల్ ఎరోషన్ పెరుగుతోంది. అడవుల్లో నిల్వ ఉన్న కార్బన్ వాతావరణంలోకి విడుదలై క్లైమాటిక్ చేంజెస్ విపరీతంగా మారిపోతున్నాయి. అందుకే అటవీ నిర్మూలనాన్ని స్ట్రిక్ట్గా ఆపకపోతే భవిష్యత్ తరాలు తీవ్రమైన పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరో పర్యావరణం క్లైమాటిక్ రెఫ్యూజీస్. అత్యధిక వర్షాలు, వరదలు, సముద్ర మట్టం పెరగటం, కరువు లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు తాము నివసించే ఊళ్ళను వదిలి వేరే ప్రాంతాలకు మైగ్రేట్ అయిపోయే వారిని క్లైమేట్ రెఫ్యూజీస్ అంటారు. వీరు కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల్లో భూమి, నీరు, ఆహారం వంటి వనరులపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో నీటి కొరత, పంటల తగ్గుదల వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. ఫలితంగా పర్యావరణానికి మరింత నష్టం జరుగుతుంది. స్థానిక ప్రజలకు కూడా జీవన సమస్యలు ఉత్పన్నం అవుతాయి. మరో పర్యవసానం ఫుడ్ ఇన్సెక్యూరిటీ. పర్యావరణ విధ్వంసం వల్ల ఫుడ్ సెక్యూరిటీపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఉష్ణోగ్రత పెరగటం, వర్షపాతం లోపించటం, వరదలు రావటం, మట్టి సారం కోల్పోవటం వంటి అనేక కారణాల వల్ల పంట వైఫల్యానికి దారితీస్తుంది. దాంతో ఆకలి, పోషకాహార లోపం పెరిగి రోగ నిరోధక శక్తి బలహీనం అవుతుంది. మీకు గుర్తుందో లేదో, మట్టి సారం కోల్పోవడంపై సేవ్ ద సాయిల్ అనే మూమెంట్ తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తూ అనేక దేశాలను పర్యటించారు సద్గురు శ్రీ జగ్గి వాసుదేవ్ గారు. మరొక పర్యవసానం హెల్త్ పాండమిక్స్. మనిషి పర్యావరణాన్ని ఎంతగా నాశనం చేస్తే అంతకంటే ఎక్కువగా ఆరోగ్య సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యం వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్, ఊపిరితిత్తులు క్యాన్సర్ లాంటి వ్యాధులు సాధారణమైపోతున్నాయి. నదులు, సరస్సులు, భూగర్భ జలాలు కూడా విషమైపోతున్నాయి. ఫలితంగా కలరా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు మహమ్మారుల్లా వ్యాప్తిస్తున్నాయి. మరో పర్యవసానం ఏంటంటే వెక్టార్ బోర్న్ వ్యాధులు. వాతావరణ మార్పులు విపరీతంగా దోమల పెరుగుదలకు దారితీస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, జికా వైరస్ ఇవి ఇప్పుడు అనేక దేశాల్లో ప్రధాన ఆరోగ్య సమస్యలు. మరొక పర్యవసానం తీవ్ర ఉష్ణోగ్రతలు. తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల డిహైడ్రేషన్, గుండె సంబంధిత సమస్యలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. మరొక పర్యవసానం టూరిజం. పర్యావరణ విధ్వంసం వల్ల టూరిజం ఇండస్ట్రీ కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. తద్వారా తీవ్రమైన ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. అడవులు నశించడం వల్ల వన్యప్రాణులు కనుమరుగైపోతాయి. జంతువులు చూడటానికి, సఫారీలు ఆస్వాదించడానికి వచ్చే పర్యాటకులు తగ్గిపోతారు. హిమాలయాల వంటి ప్రాంతాల్లో గ్లేసియర్స్ కరిగిపోతే ట్రెక్కింగ్, స్నో టూరిజం వంటి అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. సముద్ర మట్టం పెరగటం వల్ల తీర ప్రాంతాలు ముంచెత్తబడతాయి. ప్రసిద్ధ బీచ్ డెస్టినేషన్స్ శాశ్వతంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా స్కూబా డ్రైవింగ్, స్నార్కెలింగ్ లాంటి ఆకర్షణలు తగ్గిపోతాయి. పర్యాటక రంగం దెబ్బతిన్నప్పుడు హోటల్స్, ట్రావెల్ గైడ్స్, స్థానిక వ్యాపారులు వంటి అందరి జీవనాధారం దెబ్బతింటుంది. లక్షలాది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఈ విధ్వంసం పర్యాటక రంగాన్ని, స్థానిక ఆర్థిక వ్యవస్థను, లక్షలాది ఉద్యోగాలను ముంచెత్తి ఉప్పెన లాంటిది. పర్యాటక రంగాన్ని కాపాడాలన్నా కూడా ముందుగా
పర్యావరణాన్ని కాపాడాలి. మరో పర్యవసానం రీసోర్సెస్ వార్. పర్యావరణ విధ్వంసం కారణంగా నదులు ఎండిపోవటం, భూగర్భ జలాలు తగ్గిపోవటం వల్ల నీటి కోసం దేశాలు, రాష్ట్రాలు, పట్టణాలు పరస్పరం పోటీ పడుతూ ఉంటాయి. చమురు, బొగ్గు వంటి ఇంధన వనరులు తగ్గిపోవడంతో వాటి కోసం దేశాలు యుద్ధాలకు సిద్ధపడే పరిస్థితులు వస్తాయి. దీని ఫలితంగా సమాజంలో శాంతి భద్రతలు దెబ్బతింటాయి. అంతర్జాతీయ సంబంధాలు బలహీనపడతాయి. వనరులపై ఆధిపత్యం సాధించేందుకు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఘర్షణలు జరుగుతాయి. మరో పర్యవసానం ఏంటో తెలుసా? మనం ఎదుర్కొంటున్న ఈ ఎన్విరాన్మెంట్ విధ్వంసాల వల్ల మరో కొత్త సమస్య పెరుగుతోంది. అదే ఎకో యాంగ్జైటీ. ఎకో యాంగ్జైటీ అంటే పర్యావరణ నాశనం వల్ల ఏర్పడే వర్షాభావం, వరదలు, అధిక ఉష్ణోగ్రతలు, అడవుల నాశనం, జంతువులు అంతరించిపోవటం, ఆహారం, నీటి కొరత ఇవన్నీ చూసి మన భవిష్యత్తు ఏంటి, మన పిల్లల తరాలు ఎలా బతుకుతాయి అన్న ఆలోచనలు మానసిక ఒత్తిడి, నిరాశ నిస్పృహలు, భయాందోళనలు పెంచుతాయి. ప్రస్తుతానికి ఈ విధ్వంసానికి సంబంధించిన కొన్ని వార్నింగ్ సైన్స్ ఏంటో చూద్దామా? భారతదేశంలో అలాగే యూరప్ ఖండంలోని కొన్ని దేశాల్లో పెరుగుతున్న తీవ్రమైన ఉష్ణోగ్రతలు, రష్యా, ఆస్ట్రేలియా మరియు కాలిఫోర్నియాలో కార్చిచ్చుల వల్ల తగలబడిపోతున్న వేల లక్షల ఎకరాల విస్తారమైన అడవులు, దక్షిణ ఆఫ్రికాలోని కేప్ టౌన్లో తీవ్రమైన నీటి సంక్షోభం, తీర ప్రాంతాల నగరాలను ముంచెత్తుతున్న వరదలు, భూమండలం మీద ఉన్న అనేక ప్రాంతాల్లోని మంచుకొండలు భారీ ఎత్తున కరిగిపోతున్నాయి. మనందరినీ భయపెడుతున్న ఈ పర్యావరణ విధ్వంసాన్ని ఆపడానికి ప్రభుత్వాల భుజాల మీద భారీ బాధ్యత ఉంది. కొన్ని తక్షణ చర్యలు తీసుకుంటే మన భూమిని రక్షించవచ్చు. అడవుల నరికివేతపై కఠినమైన నియంత్రణలు విధించాలి. అత్యంత విస్తృతంగా చెట్లు నాటే కార్యక్రమాలను చేపట్టాలి. దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. సిటీస్లో, టౌన్స్లో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో మియావాకీ విధానంలో అడవుల్ని పెంచాలి. స్థానిక జాతి చెట్ల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టి అమలు చేయాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్పై తూతు మంత్రంగా కాకుండా కఠిన నిబంధనలు విధించాలి. వీటిని అమలుపరిచే వ్యవస్థలు అభివృద్ధి చేయాలి. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ప్రోత్సహించాలి. నదులు, చెరువులు, భూగర్భ జలాల్లోకి అలాగే గాలిలోకి పరిశ్రమల వ్యర్థాలను వెళ్లకుండా కఠిన చర్యలు చేపట్టాలి. చట్టాలు చేసి వాటిని అమలు పరచాలి. పరిశ్రమలు, కర్మాగారాలు ఉపయోగించే నీటిని శుద్ధి చేసి మళ్ళీ తిరిగి వినియోగించుకునే పద్ధతులను రూపొందించి అమలు పరచాలి. గాలి కాలుష్య నియంత్రణ కోసం పాత మోటార్ వాహనాలపై స్ట్రిక్ట్గా పరిమితులు విధించాలి. సోలార్ పవర్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడకాన్ని ప్రోత్సహించి సబ్సిడీలు మంజూరు చేయాలి. నీటి వనరుల పరిరక్షణ కోసం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అలాగే ఇంకుడు గుంటలు అన్ని భవనాల్లో, అపార్ట్మెంట్స్లో తప్పనిసరి చేయాలి. అవి ఉంటేనే అనుమతులు ఇవ్వాలి. సరస్సులు, చెరువులు, నదులను పునరుద్ధరించాలి. ముఖ్యంగా చెరువులు బాగా తవ్వించాలి. అలాగే పాత వాటిని పునరుద్ధరింప చేయాలి. జీవ వైవిధ్య పరిరక్షణ కోసం తేనెటీగలు, సీతాకోక చిలుకలు, పక్షులు వంటి పాలినేటర్స్ని కాపాడే ప్రాజెక్టులు చేపట్టాలి. వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలను విస్తరించాలి. ప్రజల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలి. పాఠశాలలు, కళాశాలల్లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్కు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయినింగ్స్, గ్రీన్ లివింగ్ ప్రాజెక్టులు చేపట్టాలి. ఇకపోతే గ్లోబల్ లెవెల్లో అయితే ప్యారిస్ అగ్రిమెంట్, మాంట్రియల్ ప్రోటోకాల్ వంటి అంతర్జాతీయ ఒప్పందాలు కట్టుబడి ఉండాలి. ప్రభుత్వాలు తీసుకునే తక్షణ చర్యలు ప్రజల భాగస్వామ్యం కలిసినప్పుడే పర్యావరణ విధ్వంసాన్ని ఆపగలం. మనం ఇప్పుడు చర్య తీసుకుంటే భవిష్యత్ తరాలకు ఒక పచ్చని భూమిని అందించగలం. ఒక గమ్మత్తైన వాస్తవం చెప్తాను చూడండి. పర్యావరణ వినాశనం ఆపగలిగే అవకాశం ఉన్న ఆఖరి తరం మనదే. అలాగే ఆపకపోతే దాని భయంకరమైన ఫలితాలు మొదట అనుభవించాల్సింది కూడా మనమే. కాబట్టి స్టార్ట్ ద యాక్షన్. పర్యావరణ విధ్వంసాన్ని ఆపటం అనేది ఒక మహాయజ్ఞం లాంటిది. ప్రభుత్వాలు చేసేవే ఎక్కువ ఉంటాయి. దీన్ని వ్యక్తిగత స్థాయిలో చేసే పరిధి చాలా తక్కువ ఉంటుంది. కానీ సామాజిక సంస్థలైన రోటరీ, లయన్స్, రెడ్ క్రాస్, రౌండ్ టేబుల్ లాంటి సంస్థలు కనుక పూనుకుంటే దాన్ని బోల్డన్ని మార్పులు తీసుకురావచ్చు సమాజంలో. రూట్ లెవెల్లో నుంచి దాని ఫలితాల వరకు సంఘటితంగా చేసినప్పుడు ఫలితాలు చాలా ఎక్కువ వస్తాయి. ఆల్రెడీ చాలా సంస్థలు వాళ్ళ పరిధిలో బోల్డ్ చేస్తున్నారు. కానీ నేను పరిశీలించిన, నాకు తోచిన కొన్ని అద్భుతమైన విధానాల ప్రణాళికతో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించాను. దాని యొక్క పర్యవసానాల సోదాహరణలతో ఒక వీడియో కూడా చేస్తున్నాను. విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్లో ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాను. తప్పకుండా చూడండి. అవకాశం ఉన్నంత వరకు ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకోండి. మన భవిష్యత్ తరాలకు పచ్చడి ప్రకృతి అందించే ప్రయత్నం మనం కూడా చేద్దాం. దీనికి సంబంధించిన సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే
కింద కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తే ఇది ఒక మంచి విషయం కాబట్టి ఎక్కువ మందికి చేరుతుంది. వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నమస్కారం.